తప్పుల్ని సరిదిద్దుకోవడం మంచి నాయకుడి లక్షణం. మొదటిసారి ముఖ్యమంత్రి అయితే పాలన పరమైన అనుభవం సరిగ్గా లేకపోవడం, అధికార యంత్రాంగాన్ని నడిపే విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు, తన మైండ్ సెట్ కు తగ్గట్లుగా మంత్రులను ముందుకు వెళ్లేలా చేయటంలో కొంత ఇబ్బందికి గురి కావటం మామూలే. కానీ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినట్లుగా మాట్లాడడంతోనే ఇబ్బంది అంతా. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదలు ఇప్పటి వరకు తాను అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఒకేలాంటి సమస్యలను ఎదుర్కోవటం కనిపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆయన తప్పించి మంత్రులు ఎవ్వరూ పెద్దగా ఫోకస్ కారు. అంతమంది మంత్రులకు అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ తమదైన ముద్ర వేసింది కనిపించదు. చంద్రబాబు లాంటి మర్రి చెట్టు ముందు మిగిలిన వారు ఫోకస్ కాగలరా అంటూ కొందరు దీర్ఘాలు తీస్తూ ఉంటారు. ఒకవేళ అది నిజమైతే రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసే వేళలో ఆయన తరపున తమదైన వాదనను బలంగా వినిపించే మంత్రులు ఎందుకు కనిపించరు అన్నది ప్రశ్న. తను మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పాత పద్ధతినే నడిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడు ఎదుర్కొన్నంత గడ్డు పరిస్థితిని, ప్రతికూల పరిస్థితిని జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మంత్రులతో సహా ముఖ్య నేతలంతా ఎంత దూకుడుగా వ్యవహరించాలి? జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని తాము ఎంతలా మారుస్తున్నాము అన్న విషయాన్ని ఆయన చెప్పుకోవాలి కదా. కానీ అలాంటిదేమీ జరగని పరిస్థితి. ఎప్పటిలానే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు హితబోధ చేయటం, ఎలా వ్యవహరించాలో చెప్పాల్సి రావటం మించిన దురదృష్టం ఇంకేమి ఉంటుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు. చాలా మంది మంత్రులు తమ శాఖల్లో చేసిన పనులు, సాధించిన విజయాలు, చేపట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ను ప్రజలకు సమర్థంగా చెప్పుకోలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియాను సరిగ్గా రీతిలోనే ఉపయోగించుకోకపోవటం లేదు అన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీ శాఖల పరిధిలో ఏం చేశారన్నది చెప్పుకోవాలి కదా. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పటికీ కొంత గాడిన పడాల్సిందిగా మీరు స్పీడ్ పెంచాలి అని చెప్పే మాటల్ని చూసినప్పుడు తరచూ ఆయన ఇదే తరహాలో తన ఆవేదనను వ్యక్తం చేయటం మంత్రుల్లో మార్పు రాకపోవడం షరా మామూలు అయిపోయినట్లుగా కనిపించింది. నిజంగానే తాను కోరుకున్న మార్పులు రావాలన్న ఆలోచన చంద్రబాబులో బలంగా ఉంటే చాప చుట్టేసినట్లుగా తన అంచనాలకు తగ్గట్లుగా పనిచేయని మంత్రులను పక్కన పెట్టేసి కొత్త టీం కు బాధ్యతలు అప్పగించే ప్రయోగం ఎందుకు చేయట్లేదు? అలా చేస్తే మిగిలిన వారందరిలోనూ ఒకలాంటి భయం, కనీసం తమ పదవులను కాపాడుకోవాలన్న ఆదురు అయినా కలుగుతుంది. అలా జరిగిన చంద్రబాబు కోరుకున్న మార్పు వీలవుతుంది. అదేమీ చేయకుండా పదే పదే మారాలి అని చంద్రబాబు చెప్పటం, మంత్రులు వినటం లాంటివి చంద్రబాబుకు విసుగు కలిగించకపోవచ్చు. కానీ వినేటోళ్లకు, ఆయన్ను నమ్మి ఓటేసిన వారికి, పార్టీని ప్రాణంగా ప్రేమించే వారికి మాత్రం చిరాకు కలగక మానదు. గత అనుభవాల్ని పాఠాలుగా తీసుకొని మార్పు రాకుంటే చంద్రబాబు కోరుకున్న పరిస్థితులు ఉండవన్న కనీస విషయాన్ని ఆయన గుర్తు చేస్తే బాగుంటుంది. అలాంటివి టీడీపీ అధినేత నుంచి ఆశించడం అత్యాశ అవుతుందా?